పర శరీరాన్ని కోరుకుంటున్నావో దాని అర్థం ఏంటంటే లైంగిక అవినీతి. జాగ్రత్త. అక్కడ ఏముంది అని అంటే, సొదొమ గొమొర్రాలు అగ్నితో కాల్చివేసినప్పుడు ఎంత బూడిదైపోయిందో మన బ్రతుకులు ఒకసారి ఆలోచించండి. ఒకవేళ అలాగే మనల్ని కాలిస్తే, ఇప్పుడు పొరపాటున వాక్యం సెలవిస్తుంది, దేవుడు ప్రభు అంటున్నాడు, మీరు వ్యభిచారం చేస్తేనే, పరస్త్రీ దగ్గరికి వెళ్ళి కలిస్తేనే వ్యభిచారం కాదు, మోహపు చూపుతూ చూచు ప్రతివాడు అప్పుడే వ్యభిచారి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం అలా చూసిన వాళ్ళు ఈ నిత్య నరకాగ్ని అనుమతించి కాల్ చేస్తే నీవు నేను బూడిద తప్ప ఏం మిగలము. అలాంటప్పుడు దేవుడి కృపకు వాల్యూ ఇచ్చి విలువనిచ్చి మన ప్రవర్తన జాగ్రత్త పరచుకోవాలి.